హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకా ఈరోజు కూడా రోజులాగానే మరొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అన్నమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఏంటి అంటే పొట్టు పెసరపప్పు, కొంచెం రైస్ అయితే నేను నానబెట్టాననమాట. పెసర దోసల కోసము. పెసరట్టు ఈ చాలా ప్రోటీన్ ఉంటుంది కదా! ఈ టైంలో మంచి ప్రోటీన్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే ఈజీగా నేను పెసరపప్పు దోసలు ప్రిఫర్ చేస్తున్నాము ఇంట్లో. చాలా మంచిది కదా! మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది కాబట్టి పెసరపప్పులో. ఇంకా ఆ రకంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా! నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే, ఒక చిన్న గ్లాస్‌లో సగం రైస్ అనమాట. ఎందుకంటే మనకు జస్ట్ దోస మంచిగా రావడం కోసం అంతే. ఆ ప్రాసెస్ గూడా లేదు అని అనుకుంటే మంచిగా మనము ఓన్లీ పెసరపప్పుతో కూడా వేయగలమంటే వేయొచ్చు. కాకపోతే ఏంటంటే మంచి క్రిస్పీనెస్ రావాలి అనంటే రైస్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇంకా దాంట్లోనే ఒక అంగుళం సైజ్ అంత అల్లం ముక్క, జీలకర్ర, పచ్చిమిర్చి, సరిపోను సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని, ఇదేంటంటే మనకేం ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేవగానే పట్టేసుకున్నాము అనంటే మనం 7:30, 8కి అలా వేసుకునే టైంలో వేసేసుకోవచ్చనమాట. మనకి క్రిస్పీగా చాలా బావుంటాయి. మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకున్నాము అంటే మంచి క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్‌లో ఎవరికైనా మెత్తగా కావాలి అని అనిపిస్తే హై ఫ్లేమ్‌లో హైకి, లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకున్నామంటే సాఫ్ట్‌గా, క్రిస్పీగా అలా వస్తాయన్నమాట. చాలా రిచ్ ప్రోటీన్ సోర్స్ అనమాట. ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లోకి కాంబినేషన్ మా ఇంట్లో మేమేం ప్రిఫర్ చేస్తామంటే అల్లం చట్నీ అనమాట. నేను ఈ రెసిపీ ఏంటనంటే మనకు 2 మంత్స్ అయినా కానీ పాడవకుండా ఉండేటువంటి అల్లం చట్నీ చూపిస్తున్నాను. చాలా బావుంటుంది. ఎప్పుడంటే మనకు కావాలి అంటే అప్పుడు మనము కొంచెం హాట్ వాటర్‌లో కలిపేసుకొని వేసేసుకోవచ్చనమాట. ఇంక మళ్ళా పోపు అదంతా కూడా ఏం అవసరం లేదు. దానికోసం ఒక 2 అంగుళాలంత అల్లం ముక్క తీసుకొని మీకు సరిపోను ఉప్పు, కారము, పసుపు వేసేసుకున్నాను. మీకు సరిపోను మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవచ్చు. హాట్ వాటర్‌లో వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాను. హాట్ వాటర్‌లో వేయడం వల్ల మనకి ఈ చట్నీ అనేది పాడైపోదనమాట. ఇదే అసలు మెయిన్. ఏంటంటే హాట్ వాటర్‌లో వేస్తాం కాబట్టి చాలా రోజులు పాడైపోకుండా అలా ఉంటుంది. సరిపోను బెల్లం, మరీ తీపిగా కాకుండా, మరీ కారం ఎక్కువగా తెలిసేలాగా కాకుండా, తీపిని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు బెల్లం యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. నాకింక నేను తీసుకున్న బెల్లంలో ఇంకొక 2, 3 స్పూన్లు నాకు మిగిలిపోయింది గూడా. ఇంకా మనము ఆయిల్ యాడ్ చేసుకొని, పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా దీంట్లో సీక్రెట్ అంటే సీక్రెట్ ఏముంది అందరూ వేసుకుంటారు. కాకపోతే కొంచెం రెగ్యులర్‌గా వేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ ఇంగువ వేసుకున్నామనుకోండి, దాని ఫ్లేవరు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న, మళ్ళీ హాట్ వాటర్‌లో కలుపుకొని ఎప్పుడైతే మిక్స్ చేసుకొని వేసుకుంటామో, అప్పుడు కూడా సేమ్ అదే ఇంగువ ఫ్లేవర్ అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంగువ, పచ్చిమిర్చి, పోపు గింజలు, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం చట్నీ ఉంది కదా! మొత్తం కూడా దీంట్లో యాడ్ చేసుకొని, వాటర్ ఒకవేళ మనం మిక్సీ జార్ తోలుచుకున్నామనుకోండి, అది సైడ్‌కి పెట్టేసుకోవాలి. దీంట్లో మాత్రం పొయ్యొద్దు. ఎందుకంటే మనం ఇది 2 మంత్స్ నిల్వ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి చేసేది మాత్రం ఒక 1 వీక్, 10 డేస్‌కి సరిపోను చేశాను. కానీ 2 మంత్స్ కూడా ఈ ఇంగ్రీడియెంట్స్‌ని డబల్, త్రిబుల్ చేసుకొని 2 మంత్స్‌కి కూడా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చనమాట. మనకసలు ఫంగస్ రావడం కానీ, ఏ ప్రాబ్లమ్ గూడా ఉండదు. చూస్తున్నారు కదా! ఇలా వేసిన తర్వాత బాగా అడుగంతా కూడా మనకు పాకం మనం దీంట్లో బెల్లం యాడ్ చేసాం కదా! ఆ బెల్లమంతా ఒక దగ్గరకొచ్చేటట్టు పాకంలాగా అయ్యేటట్టు, గట్టిగా అయ్యేటట్టు మనకు రెడ్ కలర్‌లో ఉన్న చట్నీ అంతా కూడా లైట్ బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అలా టర్న్ ఔట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనకి సరిపోని చట్నీ తీసుకొని, ఇందాక నేను మిక్సీ జార్ తొలిచానని చెప్పాను కదా! ఆ వాటర్‌లో వేసి కలిపేసుకున్నాననమాట. నాకు ఈరోజు సరిపోని చట్నీ వరకు కలుపుకున్నాను. ఇదండి అల్లం చట్నీ ప్రాసెస్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వర్కింగ్ వుమెన్స్ ఎవరైనా ఉన్నారంటే పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అల్లం మనం ఇంక్లూడ్ చేయడం వల్ల.
తర్వాతొచ్చేసి ఇంకా నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం పాలకూర, పప్పుకూర అయితే చేస్తున్నాను. ఇది కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి, ఇంకా ఏదో ఒక ఆకుకూర 2 రోజులకొకసారి ఖచ్చితంగా అయితే తీసుకుంటున్నాను. ఈరోజు ఇంకా పాలకూర తీసుకున్నాననమాట. పాలకూర, పప్పుకూర. దీన్ని మసూర్ పప్పుతో చేసుకోవచ్చు. లేదు అనంటే పెసరపప్పుతో చేసినా గానీ బావుంటుంది. కొంచెం నేను ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్‌లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, ఇంగువ ఏసుకొని కొంచెం అది బాగా వేగాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని కొంచెం సాటే చేసిన తర్వాత, మనకు పాలకూరకి సరిపోను ఎక్కువ పప్పుగా అవసరం లేదు. ఇది పప్పనేది మనకి ముద్ద కూరలాగా వస్తుంది. కూరే. ఇది పప్పు కూర అని అంటాం కానీ కూరే అనమాట. నేను చూపిచ్చే ప్రాసెస్. చిన్న గ్లాసుడు పెసరపప్పుని దాంట్లో యాడ్ చేసేసుకొని, ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని, పసుపు, కారం సరిపోను కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా! చూసుకొని సరిపోయినంత వేసుకోవాలి. ఉప్పు మాత్రం యాడ్ చేయకూడదు. ఎందుకు అనంటే, మనం ఇప్పుడు దీంట్లో పెసరపప్పు వేసాం కాబట్టి, అచ్చం ఓన్లీ ఆకుకూర అంటే ఉడుకుతుంది. కానీ దీంట్లో మనం పెసరపప్పు వేసాం కాబట్టి, పెసరపప్పు అనేది ఉడకదనమాట. ఏ పప్పైనా ఉప్పు వేస్తే ఉడకదు. కాబట్టి ఉప్పు అవాయిడ్ చేసి, ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాననమాట. ఇంకొక 2, 3 విజిల్స్ వచ్చాయి అనంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చనమాట. ఇంకా 6:45, 7 అలా అవుతోంది. మేమింకా చాయ్ అయితే తాగేస్తున్నాము. మాట్లాడుతుంటే చాలా ఆయాసం అయితే వస్తుంది. ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా చాయ్ అయితే తాగుతున్నామనమాట. మా వాడు ఏం చేస్తున్నాడు అనంటే, మా వారు హెయిర్ పెంచుకుంటున్నారు కదా! ఇప్పుడు చేయించుకోవద్దు అని చెప్పేసి, దానికోసం రోజు మసాజ్ చేస్తాడు. ఇంకా పిలకలేస్తానని మారం చేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న సరేలే వాడికి మాత్రం ఇప్పుడు ఎలా టైం పాస్ అవుతుంది ఆడుకుంటాడు అని అన్నట్టు, సరే అని వదిలేస్తారు. ఇంకా 2 రబ్బర్ బ్యాండ్స్ కావాలి అని చెప్పేసి అడిగాడనమాట. వద్దు అని అన్నాను ఫస్ట్. సరే తర్వాత తెచ్చుకో క్రాంకీ చేస్తుంటే తెచ్చుకో అని చెప్తే తెచ్చుకొని పిలకలేసి అలా అయితే ఆడుకున్నారనమాట ఇద్దరు. ఇంకా పెసరపప్పు అయితే ఒక 3 విజిల్స్ అయితే పెట్టాను. చూసారా ఎంత క్రీమ్ అయిపోయిందో. మనం అదే సాల్ట్ వేసాము అనంటే ఇంత టెక్స్చర్ అయితే మనకి రాదు. ఇంకా పప్పులాగా ఉండిపోతుందనమాట. ఇప్పుడు సరిపోను సాల్ట్ మనం అడ్జస్ట్ చేసుకొని, కొంచెం స్టవ్ ఆన్ చేసి మనము ఒక 5 మినిట్స్ అలా పెట్టి కొంచెం అడుగు అంటుతోంది అని అన్నప్పుడు బంద్ చేశామనుకోండి, వాటర్ ఏమీ లేకుండా చూసుకొని బంద్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి కానీ అసలు సూపర్ అంటే సూపర్ అని చెప్పొచ్చు. ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను పెసరట్టయితే వేసేస్తున్నాను. టైం 8 అయితే అయిపోతోంది. ఇంకా వాడు స్నానం చేసి వచ్చేసాడు. వాళ్ళ నాన్న గూడా స్నానానికి వెళ్లారు. వచ్చేలోపు నేను రెడీ చేసి పెట్టేస్తే టక్‌మని తినేస్తారు గదా! అని జెప్పేసి వేసేస్తున్నాననమాట. అదండి. ఇలా నడుస్తోంది. ఇంకా ఈరోజు కానీ, రేపు కానీ హాస్పిటల్ విజిట్‌కైతే వెళ్ళాలి. మేడం వచ్చేసి బ్లడ్ తక్కువగా ఉందమ్మా. చాలా మినిమమ్ 10 లేకపోతే సిజేరియన్ చేయడం కష్టం అని చెప్పేసి అన్నారు. మరి చూడాలి. ఎన్ఎస్‌లో 250 ఎంఎల్ ఎన్ఎస్‌లో ఇంజెక్షన్ చేస్తున్నారనమాట. ఒక 5 ఎక్కించుకుంటే బెటర్. డెలివరీ టైం దగ్గరికొస్తుంది కదా! డ్యూ డేట్. ఇంకా వచ్చేలోపు ఒక 5 ఎక్కించుకుంటే చాలా ఈజీ అవుతుంది. అప్పటికప్పుడు అంటే చాలా కష్టమవుతుందమ్మా అన్నారు. సరే అని చెప్పేసి ఇది ఫిఫ్త్‌దనమాట. ఇంకా మేము ఎక్కించుకోవడానికైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను ఆ రోజు వాడు స్కూల్‌కెళ్ళిపోయాడు. కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే పాపం బాగా కోల్డ్ వచ్చేసింది. సరే కదా అని జెప్పేసి నేను ఇంట్లో ఉంటాడు అని అనుకుంటే అసలు వాడు ఇంట్లో ఉండను హాస్పిటల్‌కి ఎందుకు నాన్న అంటే లేదు నేను చూస్తాను అని చెప్పేసైతే వాడొచ్చాడు. ఇంకా ఏదైనా కానీ న్యాచురల్ వేలో, న్యాచురల్ సోర్సెస్‌తో మనకొస్తేనే ఇంప్రూవ్‌మెంట్ అనేది కనిపిస్తే బెటర్ అది. ఇట్లా ఆర్టిఫిషియల్‌గా మనం ఎక్కించుకుంటే అది కొన్ని రోజులే. కాకపోతే అది నాకు తెలుసు. కాకపోతే నాకు ఇదివరకు బిఫోర్ కన్సీవ్‌లో నాకు బియ్యం తినే అలవాటుండేది. దానివల్ల ఇప్పుడు నేను అనుభవించాల్సొస్తుందనమాట. అప్పటికి మానేశాను. కానీ ఏంటంటే మనకి పెరగడం అనేది లేకపోయే వరకు భయమేసి ఇంకా ఎక్కించుకోమన్నప్పుడు మరి చెప్పిన మాటన్నా విని ఎక్కించుకుంటే బెటర్ కదా! అని జెప్పేసి ఇంకా ఈరోజు ఫిఫ్త్ సెలైన్ అయితే కంప్లీట్ చేశాను. ఇదండి మరి ఈరోజుటి వీడియో. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.